जय राधा माधव जय कुंज बिहारी 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 गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदानन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदानन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन तीरावनचारी यमुनतीरा वनचारी तीरावनचारी यमुनतीरा वनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन तीरावनचारी यमुनतीरा वनचारी राधमाधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा। शिल्पा माता जी आप म्यूट में हैं, आप अनम्यूट करो।
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే. హరే జయ కృష్ణ. ప్రభుపదా 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 జయ ప్రభుపదా. జయ జయ ప్రభుపద 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 జయ ప్రభుపద ప్రభుపద. జయ గురుదేవా 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 జయ గురుదేవా. జయ గురుదేవా 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 జయ గురుదేవా. జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్. నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత గౌర హరి బోల్. జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్. నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత గౌర హరి బోల్. हरिनाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. We'll do the invocation prayers. Om Namo Bhagavate Vasudevaya. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. Om Namo Bhagavate Vasudevaya. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. Om Namo Bhagavate Vasudevaya. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురు ఉన్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పాతితనం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసని గౌరభక్త వృంద. జై శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. దీనతారిణం. Hare Krishna Shilpa Mataji, thank you very much for joining. హరే కృష్ణ ప్రభు. Thank you. హరే కృష్ణ. So last week we completed chapter 14. So Anita, you want to summarize anything? Summarize something? ప్రభుజీ ఒక డౌట్. మనం 13 చాప్టర్ లో కూడా అర్జునుడు అడుగుతాడు కదా ప్రభుజీ, ఎలా గుర్తించాలి ఇట్లా. ఈ ఇందులో కూడా అడిగిండు కదా ప్రభుజీ, ఈ చాప్టర్ లో కూడా అడిగాడు. 13 చాప్టర్ లో ప్రకృతి గుణాలను అధిగమించిన త్రిగుణాలను అధిగమించిన వాళ్ళు. అదే ట్రాన్స్జెండెంటల్ అంటే ఈ త్రిగుణాలకి ఎవరు అతీతంగా ఉంటారు, పైన దానిపైన ఎవరు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటాయి వాళ్ళ క్వాలిటీస్ అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ చాప్టర్ 13 చాప్టర్ లో కూడా
14 చాప్టర్ కూడా మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంకా డీప్. అవును ప్రభుజీ, అదే గుర్తొచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు చదువుతుంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగిండ ఎలా గుర్తించా. అవును, సత్వగుణము ప్రకృతి త్రిగుణాల గురించి తెలుసుకుంటున్నాం ప్రభుజీ. సత్వగుణము రజోగుణము ఎలా ఉంటాయని. దేహంలోని నవరంధ్రాలు సత్వగుణాలచే ప్రకాశవంతమైనప్పుడు మనిషి సత్వగుణంలో పెంచుకున్నాడని మనము తెలుసుకోవాలి. అంటే అతడు విషయాలను సరి అయిన స్థితిలో చూస్తాడు, సరి అయిన స్థితిలో వింటాడు, సరి అయిన స్థితిలో రుచి చూస్తాడు. ఇది సత్వగుణ లక్షణము. రజోగుణ లక్షణమేమో వాళ్ళకి అసలు అత్యాశ ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా నేను ఇంకా దానికి తృప్తి పడరు, ఇంకా నేను పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. వాళ్ళకు ఇంద్రియ భోగ కొరకు ఒక పెద్ద ఇల్లు, భార్య, పిల్లలతోటి నేను ఇంట్లోనే ఈ ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి అనే కోరికలు బాగా ఉంటాయి. వాళ్ళ ఆశ అత్యాశలకు అసలు అంతే అనేది ఉండదు. ఇది రజోగుణ లక్షణము. తమోగుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు పని చేయాల్సిన సామర్థ్యం ఉన్నా కూడా, పనిచేసే సామర్థ్యం ఉన్నా వాళ్ళు పని చెయ్యరు సోమరితనంతో. ఇది తమోగుణ లక్షణము ప్రభుజీ. సత్వగుణంలోని ఉన్నవారు చనిపోతే ఉన్నత లోకాలకు వెళ్తారు. రజోగుణం వాళ్ళేమో వాళ్ళ కర్మలను అనుసరించి భూలోకంలో అట్లా జన్మిస్తారు. తమోగుణంలో వాళ్ళు నిమ్న లోకాల కింది లోకాలకు వెళ్తారు, నరక లోకానికి అలా వెళ్తారు అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ మనము ఈ గుణాల గురించి ఏదైనా బోధ గురించి ప్రామాణిక గురువు ద్వారానే నేర్చుకోవాలి అని ఇక్కడ ప్రతి చాప్టర్ లో మెన్షన్ చేస్తున్నారు ప్రభుజీ కృష్ణ భగవాన్లు. శ్రీ మనము ఎందుకు తెలుసుకోవాలంటే మనము మన జీవుడు అనేది మన దేహ స్థితి ఏంటిది, మనము ప్రకృతి త్రిగుణాలలో ఏ గుణాల్లో ఉన్నాము, మన ఇంద్రియాలు ఏంటివి, మన స్థితి ఏంటిది అనేది మనము ఓన్లీ ప్రామాణిక గురువు బోధనల ద్వారానే తెలుసుకుంటాం. కానీ వితౌట్ ప్రామాణిక గురువు లేకుండా మనం అసలు ఏమీ మన స్థితి అనేది అసలు తెలుసుకోమని ప్రతి చాప్టర్ కు దానికి సంబంధించింది ప్రామాణిక గురు అవసరం అని చెప్తున్నారు కదా ప్రభుజీ. ప్రకృతి త్రిగుణాలు దేనికైనా, జ్ఞానము అంటే భక్తి యోగము ఏ దానికైనా ప్రామాణిక గురు ద్వారానే నేర్చుకోవాలి. అంటే మనకు గురువు లేని మనకు అసలు ఏమి మన స్థితి అనేది తెలియదు అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఇంకొకటి, మనం కృష్ణునికి సరెండర్ అయినప్పుడు, శరణాగతి పొందినప్పుడు ఈ ప్రకృతి త్రిగుణాల నుంచి మనము విడుదలవుతాము అని తెలుసుకున్నాము. లాస్ట్ లో మళ్ళీ అర్జునుడు క్వశ్చన్ చేస్తున్నాడు, ఎలా గుర్తించాలి వీళ్ళను అని అంటే ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా వాళ్ళు ఉన్నారని ఎలా గుర్తించాలి అని అంటే మానవ మాలని ఈక్వల్ గా చూసేవాళ్ళు, రాగిని బంగారాన్ని ఈక్వల్ గా చూసేవాళ్ళు, జయాపజయాలని ఈక్వల్ గా అన్ని ఇలా ఉన్న వాళ్ళని మనము ఈ ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడని, కృష్ణునికి శరణాగతి అయ్యి భక్తి యోగంలో ఉండి భక్తియుత సేవ చేసే వాళ్ళు ఈ ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా ఉంటారని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మంచి సమరైజ్ చేసినాం. So Shilpa Mataji, I think last year also you read. So anything you want to share? You understood? Sattvagunam, Rajogunam. Okay. So yeah, basically just to summarize in a few seconds. So Sattva-guna is like a pure goodness. So people who will be like satisfied with whatever they acquire by God's mercy, they will be satisfied. And people who are in mode of Rajoguna, so they will be hankering for so many things. Even if they are like have something sufficient, but they still hanker. They do a lot of stress. So much take stress to acquire more and more. Even for like future generations, they accumulate money, or they aim for like prestige so much with lot of labor and endeavor there. And Tamoguna people, so they are like always lazy. They are like mostly like people who are like intoxicated like with the drugs or alcohol. So even though they have skill, but they will not use their skill talent. So those are people in Tamoguna. Yeah.
So now next chapter, like in 15th chapter, we'll see the yoga of the supreme person. So what is the position of Krishna in all these things? So that we will read. Okay. Okay, I read first sloka, then you repeat. Sri Bhagavan Uvacha శ్రీ శ్రీ భగవానువాచ భగవానువాచ Urdhvamulam Adhashakam ఊర్ధ్వమూలం ఊర్ధ్వమూలం అధశాకం Ashwatam Prahuravyayam అశ్వతం అశ్వత్థం ప్రాహురవ్యయం Chandamsi Yasya Parnani ఛందాసి యస్య పర్ణాని Yastam Veda Savedavit యస్తం వేద స వేదవిత్ Sri Bhagavan Uvacha శ్రీ భగవానువాచ Urdhvamulam Adhashakam ఊర్ధ్వమూలం అధశాకం Ashwatam Prahuravyayam అశ్వతం ప్రాహురవ్యయం Chandamsi Yasya Parnani ఛందాసి యస్య పర్ణాని Yastam Veda Savedavit యస్తం వేద స వేదవిత్ Sri Bhagavan Uvacha శ్రీ భగవానువాచ Urdhvamulam Adhashakam ఊర్ధ్వమూలం అధశాకం Ashwatam Prahuravyayam అశ్వతం ప్రాహురవ్యయం Chandamsi Yasya Parnani ఛందాసి యస్య పర్ణాని Yastam Veda Savedavit. యస్తం వేద స వేదవిత్. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada Srila Prabhupada Ki Jai. Translation: The Supreme Personality of Godhead said, it is said that there is an imperishable banyan tree that has its roots upward and its branches down, and whose leaves are the Vedic hymns. One who knows this tree is a knower of the Vedas. Purport: After the discussion of the importance of Bhakti Yoga, one may question, what about the Vedas? It is explained in this chapter that purpose of Vedic study is to understand Krishna. Therefore, one who is in Krishna consciousness, who is engaged in devotional service, already knows the Vedas. The entanglement of this material world is compared here to a banyan tree. For one who is engaged in fruitive activities, there is no end to banyan tree. He wanders from one branch to another. The tree of this material world has no end, and one who is attached to this tree, there is no possibility of liberation. The Vedic hymns meant for elevating oneself are called the leaves of this tree. This tree's roots grow upwards because they begin from where Brahma is located, the topmost planet of this universe. If one can understand this indestructible tree of illusion, then one can get out of it. This process of extrication should be understood. In the previous chapters, it has been explained that there are many processes by which to get out of the material entanglement. And up to the 13th chapter, we have seen that devotional service to the Supreme Lord is the best way. Now, the basic principle of devotional service is detachment from the material activities and attachment to the transcendental service of the Lord. The process of breaking attachment to the material world is discussed in the beginning of this chapter. The root of this material existence grows upwards. This means that it begins from the total material substance, from the topmost planet of the universe. From there, the whole universe is expanded with so many branches representing various planetary systems. The fruits represent the results of living entities' activities, namely religion, economic development, sense gratification, and liberation. Now, there is no ready experience in this world of a tree situated with its branches down and its roots upward. But there is such a thing that tree can be found beside a reservoir of water. We can see that the trees on the bank reflect upon the water with their branches down and roots up. In other words, the tree of the material world is only a reflection of the real tree of the spiritual world. The reflection of the spiritual world is situated on desire, just as a tree's reflection is situated on water. Desire is the cause of things being situated in this reflected material light.
One who wants to get out of this material existence must know this tree thoroughly through analytical study. Then this tree can be cut off. He can cut off his relationship with it. This tree, being the reflection of the real tree, is an exact replica. Everything is there in the spiritual world. The impersonalists take Brahman to be the root of this material world, material tree, and from that root, according to Sankhya philosophy, come Prakriti, Purusha, then three gunas, then the five gross elements, Pancha Mahabhutas, then the ten senses, Dasendriyas, including mind. In this way, they divide up the whole material world into 24 elements. If Brahman is the center of all manifestation, then this material world is a manifestation of center by 180 degrees, and other 180 degrees constitute the spiritual world. The material world is perverted reflection, so the spiritual world must have the same variegatedness, but in reality, the Prakriti is the external energy of the Supreme Lord, and the Purusha is the Supreme Lord himself, and that is explained in the Bhagavad Gita. Since this manifestation is material, it is temporary. A reflection is temporary, for it is sometimes seen and sometimes not. But the origin from whence the reflection is reflected is eternal. The material reflection of that real tree has to be cut off. When it is said that a person knows the Vedas, it is assumed that he knows how to cut off that attachment to this material world. If one knows that process, he actually knows the Vedas. One who is attracted by the ritualistic formulas of the Vedas is attracted by the beautiful green leaves of the tree. He does not exactly know the purpose of Vedas. The purpose of Vedas, as disclosed by the personality of Godhead himself, is to cut down this reflected tree and attain the real tree of spiritual world. The Supreme Personality of Godhead said, it is imperishable banyan tree that has its roots upwards and its branches down, whose leaves are the hymns. And one knows this tree is a knower of the Vedas. సో ఇక్కడ కృష్ణ ఏం ఎక్స్ప్లెయిన్ చేసినంటే ఒక ట్రీ మనం మెటీరియల్ వరల్డ్ ఎట్లా అంటే లైక్ స్పిరిచువల్ వరల్డ్ రిఫ్లెక్షన్ అనమాట. సో ఒక ట్రీ బ్యానియన్ ట్రీ ఉందంటే అశ్వత్థ ట్రీ అంటాగా బ్యానియన్ ట్రీ, అది దాని రూట్స్ ఎట్లా ఉంటాయి అంటే పైనుంచి కిందకు వచ్చినట్టు కనబడతాయి మనకి. సో అట్లనే స్పిరిచువల్ వరల్డ్ లో కూడా మనకి రియల్ ట్రీ ఉంది, కానీ దాని రిఫ్లెక్షన్ మనకు మెటీరియల్ వరల్డ్ లో కనబడుతుంది. అందుకే ఈ ట్రీని ఎవరు సరిగ్గా తెలుసుకుంటారో కృష్ణ అంటారు వాళ్ళకి వేదాస్ అర్థమైంది. సో వేదాస్ అంటే ఆ ట్రీ లీవ్స్ అనమాట. లీవ్స్ ఆర్ లైక్ వేదాస్ అనమాట. ఆ వేదాస్ మనము వేదాస్ పర్పస్ ఏంది టు నో కృష్ణ. బట్ ఇఫ్ యూ డోంట్ నో కృష్ణ దెన్ ద వేదాస్ పర్పస్ చదవడం వల్ల లాభమే లేదనమాట. సో అందుకే ఈ ట్రీని ఎట్లా కట్ చేయాలి అంటే వేదిక్ నాలెడ్జ్ తోటి ఇది ఆ ట్రీని కట్ చేస్తే అప్పుడు మనకి రియల్ నాలెడ్జ్ వస్తుందని మనకి కృష్ణుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి మనకి ట్రీ మనకి రియల్ వరల్డ్ చూడాలంటే ఒక బ్యాంక్, ఒక రివర్ బ్యాంక్ దగ్గర రివర్ ఒడ్డు మీద ఉంటే అక్కడ మనకి నిలబడితే మనకి ఆ చెట్టు బ్యాంక్ దగ్గర ఉంటుంది, కానీ దాని రిఫ్లెక్షన్ నీళ్ళలో పడుతుంది. సో అప్పుడు మనకి వేర్లన్నీ పైన పోయినట్టు, ఆకులన్నీ పైన ఉన్నట్టు, కింద ఉన్నట్టు, చెట్టు ఏమో కొమ్మలన్నీ పైన ఉన్నట్టు తెలుసు అనమాట. సో ఈ చెట్టు ఫ్రూట్స్ అవన్నీ కూడా లైక్ డిఫరెంట్ పార్ట్స్, లైక్ ఇవన్నమాట మనం కర్మ యాక్టివిటీస్. ఇక్కడ దీంట్లో భగవద్గీత కూడా మనకి ఫోటో ఉందన్నమాట ఇక్కడ. ఐ థింక్ ఇఫ్ యూ సీ ద ట్రీ, ఐ థింక్ I'll tell you the page number. How Krishna explains how this tree looks like, Ashwatha tree. Yeah, it is 15.1. इनका अंदर दे देगा माता जी आपके पास भी है? Yeah. You can look in, even you have a Kannada version, no? Prabhuji. Yeah, so if you have the posters, I think where we have the photos, you can see all these like Krishna is in the spiritual world and that reflection is in the material world. Okay. Yeah, so you see all the religiosity, sense gratification, economic development, these are all like different branches, fruits. So if we don't understand our real position, then we get stuck. So we cannot get out of this tree. I think there is like one tree also called Pillala Marian undi. Anitaka vinna untaru Pillala Marian. Ikkada Warangal side ikkada undi. So that one banyan tree has spread like several thousands of trees. So like one root goes down and another tree comes up. So it is very difficult to understand where it began and where it ends.
So our life also, if we don't come to Krishna consciousness, then we get stuck. So we don't know what to do with our life. So it is important with the knowledge. Krishna is saying like you should understand how to cut down this attachment. Okay. You have that picture, Mataji, in the Kannada No, edition book? Prabhuji. You don't have? Okay. Mhm. తెలుగులో ఉందా అంతక? తెలుగులో ఉందా? ఉంది ప్రభుజీ. ఉందా? Okay. Hmm. Anyway, so you got the idea. So we will Okay. Hmm. we'll go to the next verse. Anitaka chadava second verse. చదువుతా ప్రభుజీ. Okay. అధశ్చోధ్వం ప్రసృతాస్తస్య శాఖా అతచోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయా ప్రవాళః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్చ మూలాని అనుసంతాతాని అదచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే కర్మానుబంధీని మనుష్యలోకే అదచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అదచ్చ మూలాన్య అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడుచు కింది ముఖంగా పైముఖంగా వ్యాపించి ఉన్నాయి. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేళ్ళు కింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజంలోని కామ్య కర్మలకు బంధించబడి ఉన్నాయి. అశ్వత్థ వృక్ష వివరము మరింత ఇక్కడ వర్ణించబడింది. దాని కొమ్మలు అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నాయి. దాని కింది భాగాలలో నానా రకాలైన జీవరూపాలు అంటే మానవులు, పశువులు, గుర్రాలు, ఆవులు, కుక్కలు, పిల్లుల వంటివి ఉన్నాయి. ఇవన్నీ కొమ్మల కింది భాగాలలో ఉన్నాయి. కాగా పై భాగాలలో ఉన్నతమైన జీవరూపాలు అంటే దేవతలు, గంధర్వులు, పలు ఇతర ఉన్నత జీవులు నెలకొని ఉన్నారు. చెట్టు నీళ్ళచే పోషించబడినట్లు ఈ చెట్టు ప్రకృతి త్రిగుణాలచే పోషించబడుతుంది. ఒక్కొక్కప్పుడు తగిన నీళ్లు లేనందున ఒక భూభాగము బీడు పడినట్లు మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు భూభాగము పచ్చగా ఉంటుంది. అదే విధంగా ఆయా ప్రకృతి గుణాల అధిక పరిమాణాన్ని బట్టి వివిధ జీవజాతులు ప్రకటమవుతుంటాయి. చెట్టు రెమ్మలు ఇంద్రియ విషయాలుగా భావించబడ్డాయి. వివిధ ప్రకృతి గుణాల వృద్ధి ద్వారా మనము వివిధ ఇంద్రియాలను వృద్ధి చేసుకుంటాము. ఇక ఆ ఇంద్రియాల ద్వారా వివిధ రకాలైన ఇంద్రియ విషయాలను మనం భోగిస్తాము. చెట్టు కొమ్మల కొనలు, కళ్ళు, ముక్కు, చెవుల వంటి ఇంద్రియాలు. అవి వివిధ ఇంద్రియాల విషయాలను భోగించడానికి ఆసక్తమై ఉంటాయి. శబ్దము, రూపము, స్పర్శ మొదలైన ఇంద్రియ విషయాలే రెమ్మలు. ఇష్టాలు, అయిష్టాలు అనేవి ఉపమూలాలు. అవే నానా రకాల దుఃఖాలు, ఇంద్రియ భోగాల ఫలాలు. అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉండే ఈ ఉపమూలాల నుండే ధర్మ, అధర్మ ప్రవృత్తులు వృద్ధి చెందుతాయని భావించబడుతుంది. నిజమైన మూలము బ్రహ్మలోకం నుండి రాగా ఇతర వేళ్ళు మానవ లోకాల్లో ఉన్నాయి. ఉన్నత లోకాల్లో వివిధ కర్మ ఫలాలను అనుభవించిన తర్వాత జీవుడు ఈ భూలోకానికి కిందికి వచ్చి తన కర్మను అంటే ఉన్నతి కొరకు కామ్య కర్మలను తిరిగి ప్రారంభిస్తాడు. ఈ మానవ లోకము కర్మల క్షేత్రముగా భావించబడుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రొడ్యూస్. హరే కృష్ణ. సో హియర్ కృష్ణ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటంటే how the tree is situated. So all we have studied like this material world is composed of like 24 elements, right? They are like earth, water, fire, air and ether, 5 gross elements, and senses, 5 working senses, 5 seeking senses. So and mind, intelligence and ego, all these constitute like 24 elements. So the branches of this tree extend downward and upward, nourished by the three modes of material nature. The ticks are objects of the senses. This tree has roots going downwards, and these are bound to the fruitive actions of human society. So it has like all the twigs. Twigs are like senses. The tree has, like if you see this picture, so you will understand clearly what is like different senses are doing and how we get caught up in this tree. So
So this tree is very difficult to overcome. So that's what Krishna is saying. Once you get caught in the tree, it is very difficult. But only with knowledge and weapon, shastric बाबूजी knowledge. थोड़ा लैपटॉप मिस्टेक है Laptop? क्या माता जी? ओ थोड़ा वीडियो ऑफ हो रहा है मेरा अच्छा अच्छा, ठीक है ठीक है. But you can see mine, right? हाँ Okay. Yeah, so ओके this is very difficult to overcome. That's what Krishna is saying. So let's read 3 and 4 verses. You can read, Mataji. हाँ प्रभु Okay. Na rupam ase अस्येह ततोपलभ्यते न रूपम् अस्य इह तथा उपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठाः नान्तो न च अदि न च सम्प्रतिष्ठा अश्वत्थम् एनं सुविरुद्धमूलम् अश्वत्थम् एनं सुविरूढमूलम् असङ्घशस्त्रेण दृढेन चित्वा असङ्गशस्त्रेण दृढेन चित्वा तथा पदं तत्परिमार्गितव्यम् तत्पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः यस्मिन् गता न निवर्तन्ति भूयतमा तम् एव चाद्यं पुरुषं प्रपद्ये तम् एवाच आद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी यतः प्रवृत्तिः प्रसृता पुराणी न रूपम् अस्य इह तथा उपलभ्यते न अन्त न च आदि न च सम्प्रतिष्ठा अश्वत्थम् एनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं ततः परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूय तं च आद्यं पुरुषं प्रपद्ये यत प्रवृत्तिः प्रसृता पुराणी Translation: The real form of this tree cannot be perceived in this world. No one can understand where it ends, where it begins, or where its foundation is. But with determination, one must cut down this strongly rooted tree with the weapon of detachment. Thereafter, one must seek that place from which, having gone, one never returns, and there surrender to that Supreme Personality of Godhead, from whom everything began and from whom everything has extended since time immemorial. Perfect. It is now clearly stated that the real form of this banyan tree cannot be understood in this material world, since the root is upwards. The extension of the real tree is at the other end. When entangled with the material expansion of the tree, one cannot see how far the tree extends, nor can one see the beginning of this tree. Yet one has to find out the cause. I am the son of my father. My father is the son of such and such a person, etc. By searching in this way, one comes to Brahma, who is generated by the Garbhodaka Sai Vishnu. Finally, in this way, when one reaches the Supreme Personality of Godhead, that is the end of research work. One has to search out that origin of this tree, the Supreme Personality of Godhead, through the association of person who are in knowledge of that Supreme Personality of Godhead. Then, by understanding, one becomes gradually detached from this false reflection of reality, and by knowledge, one can cut off the connection and actually become situated in the real tree. The word asanga is very important in this connection, because the attachment for sense enjoyment and lauding it over the material nature is very strong. Therefore, one must learn detachment by discussion of spiritual science based on authoritative scriptures.
And one must hear from person who are actually in knowledge. As the result of such a discussion in the association of devotees, one comes to the Supreme Personality of Godhead, then the first thing one must do is surrender to him. The description of that place, whence having gone, one never returns to this false reflected tree, is given here. The Supreme Personality of Godhead, Krishna, is the original root from whom everything has emanated. To gain the power of that personality of Godhead, one has only to surrender, and this is the result of performing devotional service by hearing, chanting, etc. He is the cause of the extension of material world. This has already been explained by the Lord himself. Aham sarvasya prabhavah. I am the origin of everything. Therefore, to get out the entanglement of the strong banana tree of material life, one must surrender to Krishna. As soon as one surrenders unto Krishna, one become detached automatically from this material extension. Hare Krishna. Hare Krishna. So how Krishna is saying how we can be how we can come out of this material entanglement. So the real form of this tree cannot be perceived in this material. No one can understand where it ends, where it begins, or where its foundation is. But with determination, one must cut down the strongly rooted tree with weapon of detachment. So ఈ ట్రీ ఎక్కడ నుంచి బిగిన్ అవుతుంది, ఎక్కడ నుంచి ఎండ్ అవుతుంది మనకు తెలుసుకోలేము ఇది. సో ఎట్లా మనం తెలుసుకోవాలంటే ఓన్లీ డిటాచ్మెంట్ తోటి మనం ఈ ట్రీ నుంచి బయటపడగలుగుతాం. సో దేర్ ఆఫ్టర్ వన్ మస్ట్ సీక్ ఎ ప్లేస్ ఫ్రమ్ విచ్ హ్యావింగ్ గాన్ వన్ నెవర్ రిటర్న్స్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ డిటాచ్మెంట్ అయిన తర్వాత మనం ఇంకో ప్లేస్కి పోవాలి. ఎందుకంటే అటాచ్మెంట్ ఉంటుంది, మనం వేరే దాని నుంచి ఒక అటాచ్మెంట్ వదిలాలంటే ఒక అటాచ్మెంట్ డిటాచ్ కావాలంటే ఇంకో అటాచ్మెంట్ పెట్టుకోవాలి మనం. అందుకే మనం సుప్రీం లార్డ్ అంటే కృష్ణ నుంచి అటాచ్మెంట్ పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా దీని నుంచి డిటాచ్ అవుతాం. సో అయితే మనం ఆ ప్లేస్కి ఎక్కడ పోవాలనుకుంటామో అయితే and surrender to that supreme person from everything began and from everything extended since time immemorial. సో మనము అప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి డిటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు ఇంకా కృష్ణుడి నుంచి అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు మనం కృష్ణ ధామానికి మనం ఆశించాలన్నమాట. ఆశిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ మెటీరియల్ థింగ్స్ అన్నింటినీ మనం డిటాచ్ చేయగలుగుతాం. సో ఆ ప్లేస్ మనం వెళ్తే మళ్ళీ రిటర్న్ రాము అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్ ఈజ్ టెంపరీ అని మనం తెలుసుకున్నాం. సో జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలో నుంచి ఇరుక్కుంటాం. సో ఓన్లీ ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ దెన్ వీ కెన్ గో టు స్పిరిచువల్ వరల్డ్. నెక్స్ట్ టెక్స్ట్ 5. నిర్మాణ మోహజిత సంగదోష నిర్మాణ మోహాజిత సంజ్ఞదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామః ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి అమూఢా పదం అవ్యయం తత్ గచ్చంత్యమూఢా పదం అవ్యయం తత్. Translation: those who are free from false prestige, illusion, and false association, who understand the eternal, who are done with material lust, who are free from the dualities of happiness and distress, and who, unbewildered, know how to surrender unto the Supreme Person, attain to that eternal kingdom. The surrendering process is described here very nicely. The first qualification is that one should not be deluded by the pride, because the conditioned soul is puffed up, thinking himself the Lord of material nature. It is very difficult for him to surrender unto the Supreme Personality of Godhead. One should know by cultivation of real knowledge that he is not Lord of material nature. The Supreme Personality of Godhead is the Lord. When one is free from delusion caused by pride, he can begin the process of surrender. For one who is always expecting some honor in the material world, it is not possible to surrender to the Supreme Person. Pride is due to illusion. For although one comes here, stays for a brief time, and then goes away, he has a foolish notion that he is the Lord of the world. He thus makes all things complicated, and he is always in trouble. The whole world moves under this impression.
people are considering the land, this earth, to belong to human society, and they have divided the land under the false impression that they are proprietors. One has to get out of this false notion that human society is a proprietor of this world. When one is freed from such a false notion, he becomes free from all false association caused by familial, social, and national affections. These faulty associations bind one to the material world. After this stage, one has to develop spiritual knowledge. One has to cultivate knowledge of what is actually his own and what is actually not his own. And when one has an understanding of things as they are, he becomes free from all dual conceptions such as happiness and distress, pain and pleasure. He becomes full in knowledge. Then it is possible for him to surrender to the Supreme Personality of Godhead. So those who are free from false prestige, illusion, and false association, who understand the eternal, who are done with material lust, who are freed from dualities of happiness and distress, and who are unbewildered, know how to surrender unto the Supreme Person and attain the eternal kingdom. అయితే ఎవరు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కి సరెండర్ అవుతారు, ఇంకానేమో ఎవరు తన గోలోకం చేరుకుంటారంటే ఫాల్స్ ప్రైడ్ లేని వాళ్ళు అనమాట. ఫాల్స్ ప్రైడ్ అంటే మనము అనుకుంటాము ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చి ఇదంతా నాదే. ఇప్పుడు కొంతమంది మనం చూస్తాం, ఈవెన్ పాలిటిషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ కొంచెం వాళ్ళు సంపాదించిన లేకపోతే వాళ్ళ పవర్ వస్తే వాళ్ళు అనుకుంటే ఇదంతా నాదే. దానికోసం మనం ఎన్నో లైక్ సో మెనీ వార్స్ అయినాయి. ఇండియా పాకిస్తాన్ అని, ఆంధ్ర తెలంగాణ అని, and Karnataka, Kerala, and all these people are fighting because they are thinking this is my land, this is my land. So they are temporary. When they, before they were born, the land was there, and even if they are when they die, the land is still there. But only during their life they think like they fight, saying this is my land, that is my land, and for that they do so many like unnecessary things just because of this pride. Like we are the Lord, we are the Lord of all that I survey. So that is only one comes one who comes out of that illusion can surrender to God and he can go to Supreme Lord. That is what he's saying. Text 6. Anita Kashal. Na tad bhashayate suryo न तद्भासयते सूर्यो न शशांको न पावकः न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. तद्धाम परमं मम. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न నివర్తంతే తద్ధామా పరమం మమ. అట్టి నా పరంధామము సూర్యచంద్రులచే గాని అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. భాష్యము. కృష్ణలోకము గోలోక బృందావనం అని తెలియబడే ఆధ్యాత్మిక జగత్తు అంటే శ్రీకృష్ణ భగవాను ధామము ఇక్కడ వర్ణించబడింది. ఆధ్యాత్మిక ఆకాశంలో సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని లేదా విద్యుత్ అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ లోకాలన్నీ స్వయం ప్రకాశమానాలుగా ఉంటాయి. ఈ విశ్వంలో మనకు కేవలం ఒకటే స్వయం ప్రకాశమాన లోకము సూర్యుడు ఉన్నది. కానీ ఆధ్యాత్మిక ఆకాశంలో అన్ని లోకాలు స్వయం ప్రకాశమానాలు. ఆ సమస్త లోకాలు వైకుంఠ లోకాలుగా పిలువబడతాయి. ప్రకాశమాన తేజమే బ్రహ్మజ్యోతిగా తెలియబడే తేజోమయ ఆకాశాన్ని రూపొందిస్తుంది. నిజానికి కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండే తేజము వెలువడుతుంది. ఆ ప్రకాశమాన తేజంలో ఒక భాగం మహాతత్వముచే భౌతిక జగత్తు కప్పబడుతుంది. కేవలము ఇది తప్ప ఆ తేజోమయ ఆకాశపు అత్యధిక భాగము ఆధ్యాత్మిక లోకాలతో నిండి ఉంటుంది. ఆ లోకాలే వైకుంఠాలని పిలువబడతాయి. వాటిలో ప్రధానమైనదే గోలోక బృందావనము. జీవుడు ఈ చీకటి భౌతిక జగత్తులో ఉన్నంత వరకు బద్ధ జీవనంలో ఉంటాడు. కానీ బద్ధ జీవనము అనే ఈ మిథ్యా వికృత ప్రతిబింబిత చెట్టును ఖండించి ఆధ్యాత్మిక ఆకాశానికి చేరుకోగానే అతడు విముక్తుడవుతాడు. అప్పుడు అతడి వెనుకకు తిరిగి వచ్చే అవకాశమే లేదు. బద్ధ జీవనంలో జీవుడు తనను ఈ భౌతిక జగత్తుకు ప్రభువుగా భావిస్తాడు. కానీ ముక్త స్థితిలో అతడు ఆధ్యాత్మిక రాజ్యంలో ప్రవేశించి భగవంతుని పార్షదునిగా అవుతాడు.
అక్కడ అతడు నిత్యానందాన్ని, నిత్య జీవితాన్ని, పూర్ణ జ్ఞానాన్ని అనుభవిస్తాడు. మనిషి ఈ సమాచారముచే ఆకర్షితుడు కావాలి. అతడు నిత్య లోకానికి చేరుకొని సత్యం యొక్క మిథ్యా ప్రతిబింబం నుండి తనను విడిపించుకోవాలని కోరుకోవాలి. ఈ భౌతిక జగత్తు పట్ల అమితాసక్తుడైన వ్యక్తికి ఆ ఆసక్తిని తెంచుకోవడం చాలా కఠినం. కానీ అతడు కృష్ణ భక్తి భావనను స్వీకరిస్తే క్రమంగా విరక్తుడయ్యే అవకాశం ఉంటుంది. దాని కొరకు అతడు కృష్ణ భక్తి భావనలో ఉన్నట్టి భక్తులతో సాంగత్యం చేయాలి. కృష్ణ చైతన్యానికి అంకితమైన సంఘాన్ని అన్వేషించి అతడు భక్తియుత సేవను చేసే పద్ధతిని నేర్చుకోవాలి. ఆ రకంగా అతడు భౌతిక జగత్తు పట్ల తన ఆసక్తిని త్రెంపి వేసుకోగలుగుతాడు. కేవలము కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన ఎవ్వడు భౌతిక జగత్తు ఆకర్షణ నుండి బయటపడలేడు. అతడు భగవత్ సేవకు అనురక్తుడు కావాలి. అందుకే మనిషి నిజమైన చెట్టు యొక్క మిథ్యా ప్రాతినిధ్యం నుండి బయటపడడానికి 12వ అధ్యాయంలో వర్ణించబడినట్లు భక్తి యోగమే ఏకైక మార్గమని గంభీరంగా తీసుకోవాలి. 14వ అధ్యాయంలో ప్రకృతి ద్వారా అన్ని రకాల కార్యాలు కలుషితం కావడం వర్ణించబడింది. కేవలం భక్తియుత సేవయే విశుద్ధముగా దివ్యమైనదని వివరించబడింది. పరమం మమ అనే పద సముదాయం ఇక్కడ చాలా ముఖ్యమైనది. నిజానికి ప్రతి చోటు దేవదేవుని సంపత్తి. కానీ ఆధ్యాత్మిక జగత్తు పరమం అంటే షడ్విభూతులతో నిండినట్టిది. ఆధ్యాత్మిక జగత్తులో సూర్యకాంతి, చంద్రకాంతి లేదా నక్షత్రాల అవసరం లేదని నత్ర సూర్యోభాతి చంద్రతారకం కఠోపనిషత్తు 2.2.15 కూడా ధృవపరుస్తున్నది. ఎందుకంటే సమస్త ఆధ్యాత్మిక ఆకాశము భగవంతుని అంతరంగ శక్తి చేతనే తేజోవంతము చేయబడుతుంది. ఆ దేవదేవుడు కేవలము శరణాగతి చేతనే పొందబడతాడు, కానీ వేరే ఉపాయాలతో కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So here Krishna is giving a glimpse of what his world, where his residence is, Goloka Vrindavana, Vaikuntha Loka looks like. He says, that supreme abode of mine is not illumined by sun or moon, nor by fire or electricity. Those who reach it never return to this material world. So this material world is called dark world. So here we require like a sun and moon for us to see anything. But in spiritual world, there's no sun or moon, because like all the living entities who are living in those Vaikuntha world, they are like self-effulgent, means like the rays comes out of from their body. So that's why they don't need this sun or electricity or fire, anything in the Vaikuntha planets. So Krishna says, like, who reaches my abode, they will not come back to this material world. So this is important, so that like people will understand like how what is the spiritual world looks like, and Krishna is giving some like advertisements, like how the spiritual world looks like. Only like before we see a movie or anything, we see a trailer, right? So like that, Krishna is giving, like, explaining how the spiritual world looks, so that like people get attracted to go to him. Okay, X7. Yeah, Shilpa Mata, you can read. Mamaivaamsha जीवलोके ममांशो जीवलोके जीवभूतः सनातनः जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि मनषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति मम एवांश जीवलोके जीवभूत सनातनः मनः षष्ठानि इंद्रियाणि प्रकृतिस्थानि कर्षति. Translation: the living entities in this conditional world are my eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with the 6 senses, which include the mind. But in this verse, the identity of the living being is clearly given. The living entity is a fragmental part and parcel of the Supreme Lord eternally. It is not that he assumes individuality in his conditional life and in his liberated state become one with the Supreme Lord. He is eternally
fragmented. It is clearly said, Sanatanaha. According to the Vedic version, the Supreme Lord manifests and expand himself in innumerable expansion, of which the primary expansion are called Vishnu Tattva and the secondary expansion are called the living entities. In other words, the Vishnu Tattva is the personal expansion and the living entity are the separated expansion. By his personal expansion, he is manifested in various forms like Lord Rama, Narasimha Deva, Vishnumurti, and all the predominating deities in the Vaikuntha planets. The separated expansion, the living entities are eternally servitors. The personal expansion of the Supreme Personality Godhead, the individual identity of the Godhead are always present. Similarly, the separated expansion of living entities have their identities as fragmental parts and parcel of the Supreme Lord. The living entities also have a fragmental portion of his qualities, of which independence is one. Every living entity as an individual soul has his personal individuality and a minute form of independence. By misuse of this independence, one become a conditioned soul, and by proper use of independence, he is always liberated. In either case, he is qualitatively eternal. As the Supreme Lord is in his liberated state, he is freed from this material condition, and he is under the engagement of transcendental service unto the Lord. In his conditioned life, he is dominated by the material modes of nature, and he forgets the transcendental loving service of the Lord. As a result, he has struggled very hard to maintain his existence in the material world. The living entities, not only human beings, and the cats and dogs, but even the greater controllers of the material world, Brahma, Lord Shiva, and even Vishnu, are all parts and parcel of the Supreme Lord. They are all eternal, not temporary manifestations. The word Karasati, struggling or grappling hard, is a very significant. The conditioned soul is bound up as though shackled by iron chains. He is bound up by the false ego, and the mind is the cheap agent which is driving him in this material existence. When the mind is in the mode of godness, his activities are good. When the mind is in the mode of passion, his activities are troublesome. And when the mind is in the mode of ignorance, he travels in the lower spaces of life. It is clear, however, in this verse that the conditioned soul is covered by the material body with the mind and the senses. And when he is liberated, this material covering perishes. But his 1 minute. Yeah. Okay. Read. But his spiritual body manifests itself in its individual capacity. The following information is there in the Madhyana Dinayana Sruti. Sava esa Brahma nista idam sariram maratyam atisriya brahmi sampadya brahmana pasyati brahmana श्रोति brahmana vedam saravam anubhavati. It is stated here that when a living entity gives up this material embodiment and enters into the spiritual world, he revives his spiritual body, and in his spirituality body, he can see the Supreme Personality of Godhead face to face. He can hear
and speak to him face to face, and he can understand the Supreme Personality as he is from Smriti. Also, it is understood Vasanti Yatra Purusaha Sarve Vaikunta Mrityuha. In the spiritual planet, everyone lives in bodies featured like the Supreme Personality of Godheads. As far as bodily construction is concerned, there is no difference between the part and parcel living entities and the expansions of Vishnu Murti. In other words, at liberation, the living entities gets the spiritual body by the grace of Supreme Personality of Godhead. The words Mamaiva fragmental parts and parcels of the Supreme Lord are also very significant. The fragmental portion of the Supreme Lord is not like some material broken part. We have already understood in the second chapter that the spirit cannot be cut into pieces. This fragment is not materially conceived. It is not like matter which can be cut into pieces and joined together again. That conception is not applicable here because the Sanskrit word Sanatana, eternal, it is used. The fragmental portion is eternal. It is also stated in the beginning of the second chapter that in each and every individual body the fragmental portion of the Supreme Lord is present. Dehinosmina yata dehe. That fragmental portion, when liberated from the bodily entanglement, revives its original spiritual body in the spiritual sky in a spiritual planet and enjoys association with the Supreme Lord. It is, however, understood here that the living entity, being the fragmental part and parcel of the Supreme Lord, is qualitatively one with the Lord, just as the parts and parcel of gold are also gold. Hare Krishna. Thank you, Mata. It's a long purport. So the living entity in this conditioned world are my fragmental, eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with six senses, which include the mind. So here, like Krishna is clearly saying, all the living entities, అన్ని లివింగ్ ఎంటిటీస్ అన్ని కృష్ణుడి అంశాలు అన్నారు. అంశాలు అంటే మెటీరియల్ కాన్సెప్ట్ లాగా ఒక పార్ట్, ఒక లైక్ వాచ్ అనుకో, వాచ్ లో మనం అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. కానీ ఒక పార్ట్ తీసేస్తే అది సపరేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ స్పిరిచువల్ వరల్డ్ లో ఆ విధంగా కాదు. అంటే కృష్ణుడికి మనకి ఎప్పుడు రిలేషన్షిప్ ఉంది. మనం ఎప్పుడు లైక్ స్పిరిచువల్ బాడీతో మనకు రిలేషన్షిప్ ఉంది కృష్ణుడికి. అంటే ఇక్కడ టూ లోకాస్ చెప్తారు. అంటే స్పిరిచువల్ వరల్డ్ లో విష్ణు తత్వము, ఇంకోటేమో మెటీరియల్ వరల్డ్, డిస్కనెక్టెడ్ వరల్డ్, అది మెటీరియల్ వరల్డ్. సో ఈ మనకి కృష్ణుడు లోకంలో ఉన్నప్పుడు మన స్పిరిచువల్ బాడీ ఉంటుంది, మనకు స్పిరిచువల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో మనం మెటీరియల్ వరల్డ్ ఉన్నప్పుడు మనకు మెటీరియల్ రిలేషన్షిప్ ఉంటాయి. సో అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తే మనకి, కానీ మనం ఎప్పుడు కృష్ణుడితో ఎటర్నల్ అనమాట. సో ఇట్స్ not like we didn't exist before, but we are eternally existing. So there is no death to soul. That's what Krishna is clearly explaining. Next 8. Shariram yat avapnoti. Shariram yat avapnoti. Yat chapi utkramatishvaraha. Echapi utkramadishvarah. Gृहीत्वैतानि samyati. Gृहीत्वैतानि samyati. Vayurgandhan ivasayet. Vayurgandhani vashayat. The translation: the living entity in the material world carries its different conception of life from one body to another, as the air carries aromas. Thus, he takes one kind of body and again quits it to take another body. Here, the living entity is described as Ishvara, the controller of his own body. If he likes, he can change his body to a higher grade, and if he likes, he can move to a lower class. Minute independence is there. The change his body undergoes depends upon him,
At the time of death, the consciousness he has created will carry him on the next type of body. If he has made his consciousness like that of a cat or dog, he is sure to change to cat's or dog's body. And if he has fixed his consciousness on godly qualities, he will change into a form of a demigod. And if he is in the Krishna consciousness, he will be transferred to Krishna Loka in the spiritual world and will associate with Krishna. It is false claim that after annihilation of this body, everything is finished. The individual soul is transmigrating from one body to another, and in his present body and present activities are the background of his next body. One gets a different body according to karma, and he has to quit his body in due course. It is stated here that the subtle body, which carries the conception of a next body, develops another body in the next life. This process of transmigrating from one body to another and struggling while the body is called karshati, or struggling for existence. అదే ఇక్కడ కృష్ణ ఎక్స్ప్లెనేషన్ లైక్ హౌ వి గెట్ డిఫరెంట్ బాడీ ఎట్లా అంటే ఇప్పుడు ఎయిర్ ఉంది, ఎయిర్ ఒక గార్డెన్ లో మనం పోతున్నాం, ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్ వాసన మనకు వస్తుంది అనమాట. సో అట్లనే మన బాడీ వదిలేసిన తర్వాత సోల్ జర్నీలో మన యాక్టివిటీస్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ లైక్ మన యాక్టివిటీస్ లైక్ మన పిల్లిలా ఉంటే పిల్లిలాగా, కుక్కలా ఉంటే కుక్క, పందిలా ఉంటే పందిలా నెక్స్ట్ బాడీ వస్తుంది అనమాట. సో అయితే అట్లా వస్తుంది. అందుకే ఒకవేళ ఆ బాడీ మనము కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటే మనం కృష్ణుడి లోకం చేరుకుంటాం, ఒకవేళ డెమిగాడ్ కాన్షియస్నెస్ అంటే డెమిగాడ్ లోకం చేరుకుంటాం అనమాట. సో ఇదాన్ని దిస్ ఇస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. దిస్ బాడీ యాజ్ లైక్ ఇట్ అండర్గోస్ మెనీ struggles to go to Krishna Loka unless we are Krishna consciousness. Okay. Text 9. Anita Kashadu. Shrotram chakshusha sparshanam cha. Shrotram chakshuhu sparshanam cha. Rasanam granam eva cha. Rasanam granameva cha. Adhisthaya manaschayam. Adhisthaya manachayam. Vishayan upasevate. Vishayan upasevate. Shrotram chakshu sparshanam cha. Rasanam granameva cha. Adhisthaya manachayam. Vishayan upasevate. జీవుడు ఆ విధంగా వేరొక స్థూల దేహంను స్వీకరించి మనస్సుతో కూడి ఉన్నట్టు ఒకానొక రకమైన చెవి, కన్ను, నాలుక, ముక్కు స్పర్శలను పొందుతాడు. ఆ రకంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తాడు. భాష్యము. ఇంకొక రకంగా చెప్పాలంటే జీవుడు తన చైతన్యాన్ని పిల్లులు, కుక్కల గుణాలతో కలుషితం చేసుకుంటే తదుపరి జన్మలో పిల్లి లేదా కుక్క దేహాన్ని పొంది దానిని అనుభవిస్తాడు. చైతన్యము ఆదిలో నీళ్ళలాగా నిర్మలమైనది, కానీ నీళ్ళలో ఏదైనా రంగు కలిపితే అది మారిపోతుంది. అదే విధంగా చైతన్యము నిర్మలమైనది, ఎందుకంటే ఆత్మ విశుద్ధమైనది. కానీ భౌతిక గురు సాంగత్యాన్ని బట్టి చైతన్యం మారిపోతుంది. నిజమైన చైతన్యము కృష్ణ భక్తి భావనే. అందుకే మనిషి కృష్ణ భక్తి భావనలో నెలకొన్నప్పుడు విశుద్ధ జీవనంలో ఉంటాడు. కానీ అతని చైతన్యం ఏదో ఒక రకమైన భౌతిక భావనతో కలుషితమైనప్పుడు తదుపరి జన్మలో అతడు దానికి తగిన దేహాన్ని పొందుతాడు. అతడు తప్పకుండా తిరిగి మానవ జన్మనే పొందుతాడని లేనే లేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కనుక అతడు పిల్లి, కుక్క, పంది, దేవత లేదా ఇతర అనేక రూపాల్లో ఏదో ఒక దానిని పొందుతాడు. హరే కృష్ణ. థ్యాంక్స్. Here, like Lord Krishna explained how living entity, the living entity takes another type of gross body, obtains a certain type of ear, eye, tongue, nose, sense of touch, which are grouped about by the mind. He thus enjoys a particular set of sense objects. So here I think we have studied in second chapter and Krishna is repeating this again. So how human body at the time of death goes to a different body. So it need not be like once we quit this body, we may get the next life human body only. Based on our consciousness, we may get animal body or like a demigod body, like a tree or anything. So here Krishna gives one good example, like water is very pure and it is no like color, but like if you add like a color to it, it becomes a different color. So exactly like our consciousness is pure, but like because of this trigunas, so we acquire different types of senses and we get that type of body. Okay.
10. Shilpa Mataji, you can read. उत्क्रामन्तं स्थितं वापि उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं भुञ्जानं वा गुण अन्वितं विमूढानानुपश्यन्ति विमूढाः नुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. पश्यन्ति ज्ञानचक्षुषः उत्क्रामन्तं स्थितं वा अपि भुञ्जानं वा गुण अन्वितं विमूढा न अनुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. Translation: The foolish cannot understand how a living entity can quit his body, nor can they understand what sort of body he enjoys under the spell of the modes of nature. But one whose eyes are trained in knowledge can see all this. Perfect. The word Jnana Chakshusha is very significant. Without knowledge, one cannot understand how a living entity leaves his present body, nor what form of body he is going to take in the next life, nor even why he is living in a particular type of body. This requires a great amount of knowledge understood from Bhagavad Gita and similar literature heard from bona fide spiritual master. One who is trained to pursue all these things is fortunated. Every living entity is quitting his body under certain circumstances. He is living under certain circumstances, and he is enjoying under certain circumstances under the spell of material nature. As a result, he is suffering different kinds of happiness and distress under the illusion of the sense enjoyment. Person who are everlastingly fooled by lust and desire lose all power to understand their change of body and their stay in a particular body. They cannot comprehend it. Those who have developed spiritual knowledge, however, can see that spirit is different from the body and is changing its body, enjoying in different ways. A person in such a knowledge can understand how the conditioned living entity is suffering in this material existence. Therefore, those who are highly developed in Krishna consciousness try their best to give this knowledge to the people in general, for their conditional life is very much troublesome. They should come out of it and be Krishna conscious and liberated themselves to transfer to the spiritual world. Hare Krishna. So ఇక్కడ ఏమంటారు కృష్ణుడు, the foolish cannot understand how a living entity can quit this body, nor can they understand what sort of body he enjoys under the spell of modes of nature. But one who sees, one whose eyes are trained in knowledge can see all this. So ఎవరైతే మూడులు అంటే ఎవరు తెలియలేదో వాళ్ళు ఎట్లా ఇదన్నీ ఎట్లా జరుగుతుందని తెలుసుకోలేదు. కానీ నాలెడ్జ్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఎట్లా ఈ బాడీ వదిలి వేరే బాడీకి చేరుకుంటారని అర్థమవుతుందని కృష్ణుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టెక్స్ట్ 11. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతో అపి అకృతాత్మానో నైనం పశ్యంతి అచేతసః. Translation: The enduring transcendentalists who are situated in self-realization can see all this clearly, but those whose minds are not developed and who are not situated in self-realization cannot see what is taking place, though they may try. There are many transcendentalists on the path of spiritual realization, but one who is not situated in self-realization cannot see how things are changing in the body of the living entity. The word yogina is significant in this connection. In the present day, there are many so-called yogis, and there are many so-called association of yogis, but they are actually blind in the matter of self-realization. They are simply addicted to some sort of gymnastic exercise and satisfied if the body is well built and healthy.
They have no other information. They are called yatanto api akritatmanaha. Even though they are endeavoring in so-called yoga system, they are not self-realized. Such people cannot understand the process of transmigration of the soul. Only those who are actually in yoga system and have realized the self, the world and Supreme Lord, in other words, the Bhakti Yogis, those engaged in the pure devotion service in Krishna consciousness can understand how things are taking place. So ikkada yoga like a normal like some people think yoga means like the physical yoga, the gymnastics, but here like yoga means like connecting. Joint means like in Sanskrit, joint means like yoga. So when you realize our connection with God, then like you are like situated in yoga. That's called it's a bhakti yoga. So only people who realize that who can realize our relationship with Krishna, they only see how things are taking place. Otherwise, they may try, but they will not understand. That's why, like many people who are doing like yoga studios and all that, they don't understand what is the purpose of yoga. They think yoga means just keeping body fit, but that is only like partial. But ultimately, real yoga means to connect with the Supreme. Okay. So you have patience to complete till the end of chapter. 20 verses 9. Okay, na? We'll do it fast. Anitaka. Yad aditya gatam tejo. यदादित्य गतं तेजो Jagad bhashayate akhilam. जगद्भासेते किलं Yad chandramsi yad chagnau. यच्चन्द्रामसि यच्चाग्नौ Tat tejo viddimamakam. तत्तेजो विद्धि मामकम् यदादित्यगतं तेजो जगद्भासयते अखिलं यच्चन्द्रमसि यच्चाग्नो తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తులోని చీకటిని నశింపజేసిన సూర్యునిలోని కాంతి నా నుండే వస్తున్నది. చంద్రునిలోని కాంతి అగ్నితేజము కూడా నా నుండే కలుగుతున్నాయి. భాష్యము. ఏ విధంగా అన్ని జరుగుతున్నాయో బుద్ధిహీనుడు అర్థం చేసుకోలేడు. కానీ భగవంతుడు ఇక్కడ వివరించే దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనిషి జ్ఞానంలో స్థితుడు కావడం మొదలు పెడతాడు. ప్రతి ఒక్కడు సూర్యుని, చంద్రుని, అగ్నిని, విద్యుత్తుని చూస్తాడు. అయితే సూర్యకాంతి, చంద్రకాంతి, విద్యుత్ కాంతి లేదా అగ్ని తేజము భగవంతుడి నుండి వస్తున్నాయని మనిషి అర్థం చేసుకోవాలి. అటువంటి జీవిత భావనలో అంటే కృష్ణ భక్తి భావన ఆరంభంతో బద్ధజీవునికి ఈ భౌతిక జగత్తులో ఎంతో పురోగతి కలుగుతుంది. జీవులు ముఖ్యంగా భగవదంశలు. వారు ఏ విధంగా భగవద్ధామానికి తిరిగి రాగలరో భగవంతుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు. సమస్త సౌర మండలాన్ని సూర్యుడే ప్రకాశింపచేస్తున్నాడని ఈ శ్లోకం నుండి మనం అర్థం చేసుకోగలుగుతాము. భిన్నమైన విశ్వాలు, సౌర మండలాలు, భిన్నమైన సూర్యచంద్రులు, లోకాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి విశ్వానికి ఒకే ఒక సూర్యుడు ఉంటాడు. భగవద్గీత 10.21 అనుసరించి చంద్రుడి నక్షత్రాల్లో ఒకడు. నక్షత్రానాం అహం శశి. సూర్యకాంతి ఆధ్యాత్మిక ఆకాశంలోని భగవంతుని ఆధ్యాత్మిక కాంతి వలననే కలుగుతున్నది. సూర్యోదయంతో మానవుల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వారు వంట చేసుకోవడానికి అగ్నిని వెలిగిస్తారు. కర్మాగారాలు ఆరంభించడానికి అగ్నిని వెలిగిస్తారు. అగ్ని సహాయంతో ఎన్నో పనులు జరుగుతాయి. అందుకే సూర్యోదయం, అగ్ని, చంద్రకాంతి జీవులకు ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. వాటి సహాయం లేకుండా ఏ జీవుడు బతకలేడు. కనుక సూర్య చంద్రుల్లోని, అగ్నిలోని కాంతి తేజము శ్రీకృష్ణ భగవాను నుండే వస్తున్నాయని మనిషి అర్థం చేసుకుంటే కృష్ణ భక్తి భావన ప్రారంభమవుతుంది. చంద్రకాంతి ద్వారా సస్యాలు పోషింపబడతాయి. చంద్రకాంతి ఎంత ఆనందదాయకంగా ఉంటుందంటే దేవదేవుడైన శ్రీకృష్ణుని అనుగ్రహంతోనే తాము జీవిస్తున్నామని జనులు అర్థం చేసుకోగలుగుతారు. భగవంతుని అనుగ్రహం లేనిదే సూర్యుడు లేడు. భగవద్ అనుగ్రహం లేనిదే చంద్రుడు లేడు. అతని అనుగ్రహం లేకుండా అగ్ని లేదు. ఇక సూర్యచంద్రులు, అగ్ని సహాయం లేకపోతే ఎవడూ జీవించలేడు. బద్ధ జీవునిలో కృష్ణ భక్తి భావనను కలిగించడానికి ఇవి కొన్ని ఆలోచనలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So the splendor of sun which dissipates the darkness of this whole world comes from me, and the splendor of moon, the splendor of fire are all also from me. So here Krishna is saying how he is the source of like
fire, sun, moon, and stars, everything. So there is one universe, one sun in one universe for the whole universe. So from sun only, stars get light. That the light from sun is reflected on stars. So I think modern science, they say like stars are also like sun, but that is not correct, as Krishna says. And moon is also considered as a like star. So nakshatrana mahi Shashi అంటాడు కదా. So అంటే moon is also like one of the stars. So all this light source is Krishna, is saying. Okay. And we'll see like how the moon is helping vegetation and all that. So we'll see in the next verse. Yeah, Shubhamata, you can read. Gam avishya cha bhutani Gam avishya cha bhutani dharayami aham ojasa dharayami aham yojasa pushnami chausadhi sarvaha pushnami cha aushadhi sarva सोमो भूत्वा रसात्मकः सोमा भूत्वा रसात्मका गामविश्या च भूतानि धारयाम्याहमोजसा पुष्णामि चौषधिः सर्वा सोमो भूत्वा रसात्मका. Translation. I enter into each planet, and by my energy they stay in orbit. I become the moon and thereby supply the juice of life to all vegetables. Purport. It is understood that all the planets are floating in the air only by the energy of the Lord. The Lord enters into every atom, every planet, every living being. That is discussed in the Brahma Samhita. It is said that that one plenary portion of the Supreme Personality of Godhead, Paramatma, enters into the planets, the universe, and the living entity, and even into the atom. So due to his entrance, everything is appropriately manifested. When the spirit soul is there, a living man can float on the water, but when the living spark is out of the body and the body is dead, the body sinks. Of course, when it is decomposed, it floats just like straw and other things. But as soon as the man is dead, he at once sinks in the water. Similarly, all these planets are floating in space, and this is due to the entrance of the supreme energy of the Supreme Personality of Godhead. His energy is sustaining each planet just like a handful of dust. If someone holds a handful of dust, there is no possibility of the dust falling, but if one throws it in the air, it will fall down. Similarly, these planets which are floating in the air are actually held in the fist of the universal form of the Supreme Lord. By his strength and energy, all moving and non-moving things stay in their place. It is said in the Vedic hymns that because of the Supreme Personality of Godhead, the sun is shining and the planets are steadily moving. Were it not for him, all the planets would scatter like dust in air and perish. Similarly, it is due to Supreme Personality of Godhead that the moon nourishes all vegetables. Due to the moon's influence, the vegetables become delicious. Without the moonshine, the vegetable can neither grow nor taste. Succulent human society is working, living comfortably, and enjoying food due to supply from Supreme Lord. Otherwise, mankind could not survive. The word rasatamaka is a very significant. Everything becomes palatable by the agency of the Supreme Lord through the influence of the moon. Hare Krishna. Here, Lord explains how the solar system works really well. So I enter into each planet, and by my energy, they stay in the orbit. I become the moon and thereby supply the juice of life for all vegetables. So ఇక్కడ కృష్ణ చెప్తాడు ఏంటంటే కృష్ణుడు అన్ని ప్లానెట్స్ లో చేరుకున్నాడు కాబట్టి అవి ప్లానెట్స్ ఫ్లోట్ అవుతున్నాయి.
లేదంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడి పవర్ లేదనుకుంటే మన డస్ట్ చేతిలో ఉందనుక తీసిన ఎగ్రేషన్ కాదు ఏమైతే కింద పడుతుంది. సో కానీ డస్ట్ మనం చేతిలో ఉంటే అది ఎట్లా ఉంది అట్లా ఉంటాం. సో కృష్ణ ఈజ్ లైక్ విత్ విరాట్ రూప. సో ఈజ్ హోల్డింగ్ ఆల్ ప్లానెట్స్. సో బికాస్ ఆఫ్ కృష్ణ ఎంటర్డ్ ద హోల్ ప్లానెట్స్ into whole planets, so the planets are floating. సో అండ్ ఆల్సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తాడు, మూన్ అంటే మూన్ తోటి మనకి వెజిటేబుల్స్ రుచి ఎట్లా వస్తుందంటే మూన్ నుంచి వస్తుంది అనమాట. మనకి వెజిటేబుల్స్ అనుకుంటా మనం వెజిటేబుల్స్ రుచి ఎట్లా వస్తుందంటే దట్స్ ద సీక్రెట్. సో మూన్ గివ్స్ జ్యూస్ ఆర్ సప్లై ద జ్యూస్ టు ఆల్ ద వెజిటేబుల్స్. So moon is also cause for like tides, and also moon has energy on people's mind also. So some people say lunatic means like if person who behaves like fool is called lunatic. So that means that word also came from moon. So moon has influence on like how people think also. Subtle difference. Okay. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रिताः प्राणापानसंयुक्तः पचामि अन्नं चतुर्विधम्. Translation: I am the fire of digestion in the bodies of all living entities, and I join with the air of life, outgoing and incoming, to digest the 4 kinds of foodstuff. Purport: according to Ayurvedic Shastra, we understand that there is fire in the stomach which digests all foods sent there. When the fire is not blazing, there is no hunger, and when the fire is in order, we become hungry. Sometimes when the fire is not going nicely, the treatment is required. In any case, this fire is representative of the Supreme Personality of Godhead. Vedic mantras Brihadaranyaka Upanishad 5.9.1 also confirms that the Supreme Lord or Brahman is situated in the form of fire within the stomach and is digesting all kinds of foodstuff. Ayur Agnir Vaishwanaroyam Anta Purushe Yenedam Annam Pachyate. Therefore, since he is helping the digestion of all kinds of foodstuff, the living entity is not independent in eating process. Unless the Supreme Lord helps him in digesting, there is no possibility of eating. He thus produces and digests foodstuff, and by his grace, we are enjoying life. In the Vedanta Sutra 1.2.27, there is also this is also confirmed. Sabdadibhyo anta pratisthanacha. The Lord is situated within sound and within the body, within the air, even within the stomach as digestive force. There are 4 kinds of foodstuff. Some are drunk, some are chewed, some are licked up, and some are sucked. And he is digestive force for all of them. So I am the fire of digestion in all bodies of all living entities, and I join in the air of life, outgoing and incoming, to digest the 4 kinds of foodstuff. So ఇక్కడ కృష్ణ క్లియర్ చెప్పిన అంటే మనము ఫుడ్ తీసుకునేది కూడా కృష్ణుడి వల్లనే మనకి కడుపులో మనకి ఫైర్ ఉంటుంది. అంటే ఆయుర్వేద శాస్త్రంలో కూడా మనకి చెప్పింది అంటే కడుపులో అగ్ని ఉంటుంది. అగ్ని ద్వారానే మనం ఫుడ్ డైజెస్ట్ చేసుకోగలుగుతాం. సరిగ్గా స్టమక్ సరిగ్గా మనకు ఒకసారి ఇండైజెషన్ ఎట్లా అయిందంటే అగ్ని సరిగ్గా పనిచేస్తలేదు అనమాట. అప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో వాళ్ళు దానికి రెమెడీ ఇస్తారు. కానీ ఆ ఫైర్ కూడా మనం కృష్ణుడి వల్లనే వస్తుంది. సో మనం కృష్ణుడు మన లైక్ 4 types ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. ఏంది లైక్ సమ్ ఆర్ లైక్ సక్డ్, ఏంది సమ్ ఆర్ లైక్ డ్రంక్. మనం ఫుడ్ కొన్ని తాగుతాము, కొన్నేమో నమ్ముతాము, కొన్నేమో నాలుకతోటి టేస్ట్ చూస్తాము, కొన్నేమో సక్ చేస్తాము. సో ఈ 4 types ఆఫ్ ఫుడ్ కూడా కృష్ణుడే కారణం అన్నమాట డైజెస్ట్ చేయడానికి. డైజెషన్ కృష్ణుడు చేయలేకపోతే మనము అరిచుకోలేము. సో మనం దానికి కూడా కృష్ణుడు రీజన్ అనమాట డైజెషన్ చేయడానికి కూడా. సో కృష్ణుడు పవర్ ఎట్లా ఉంది మొత్తం మనకి చూపెడుతున్నాం అనమాట ఈ మొత్తం యోగా ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ అని ఈ చాప్టర్లో. ఓకే, నెక్స్ట్ అని తక్కువ చదువు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ
మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదే చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృద్ వేదవిద్ ఏవ చాహం వేదాంతకృద్ వేద విదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనే ఉన్నాను. నా నుండి జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. భాష్యము. భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో నెలకొని ఉన్నాడు. అతడి నుండే సమస్త కలాపాలు ఆరంభమవుతాయి. జీవుడు తన పాత జీవితానికి సంబంధించిన ప్రతిదీ మర్చిపోతాడు. కానీ అతడి సమస్త కర్మలకు సాక్షి అయినట్టు భగవంతుని నిర్దేశాన్ని అనుసరించి అతడు తప్పక పని చేయాలి. అందుకే అతడు తన గత కర్మలను అనుసరించే పనులు మొదలు పెడతాడు. అవసరమైనట్టి జ్ఞానము అతనికి ఇవ్వబడుతుంది, జ్ఞాపక శక్తి ఇవ్వబడుతుంది. పాత జన్మము గురించి అతడు మర్చిపోతాడు. ఈ విధంగా భగవంతుడు కేవలం సర్వవ్యాపి కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో స్థానికంగా కూడా ఉన్నాడు. అతడే వివిధ సకామ కర్మ ఫలాలను ఇస్తాడు. అతడు నిరాకార బ్రహ్మముగా, భగవంతుడిగా, హృదయస్థ పరమాత్మునిగా మాత్రమే కాకుండా వేదావతారము రూపంలో కూడా పూజనీయుడు. జనులు తమ జీవితాలను చక్కగా మలుచుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్లే రీతిగా వేదాలు వారికి సరియైన నిర్దేశము ఇస్తాయి. అవి దేవదేవుడైన శ్రీకృష్ణుని గురించిన జ్ఞానము ఇస్తాయి. వ్యాసదేవుని అవతారంలో శ్రీకృష్ణుడే వేదాంత సూత్రకర్త. శ్రీమద్ భాగవత రూపంలో ఉన్నట్టు వేదాంత సూత్ర వ్యాఖ్యానము నిజమైన వేదాంత సూత్ర అవగాహనను ఇస్తుంది. భగవంతుడు ఎంతటి పూర్ణుడంటే బద్ధజీవుని ఉద్ధారానికై అతడు ఆహార పదార్థాలను సమకూర్చేవాడు, అరిగించేవాడు. అతని కర్మలకు సాక్షి, వేదాల రూపంలో జ్ఞాన ప్రదాత, దేవదేవుడైన శ్రీకృష్ణునిగా భగవద్గీత ఉపదేశకుడు అయి ఉన్నాడు. అతడు బద్ధ జీవునిచే పూజనీయుడు. ఈ విధంగా భగవంతుడు సంపూర్ణ శుభకరుడు, సంపూర్ణ కరుణామయుడు. అంత ప్రవిష్ట శాస్త్ర జనానాం. జీవుడు తన దేహాన్ని విడిచిపెట్టగానే అంతా మర్చిపోయి భగవంతునిచే ప్రేరేపించబడే రీతిగా తిరిగి తన పనులను ప్రారంభిస్తాడు. అతడు మరిచిపోయినప్పటికీ గత జన్మలో ఎక్కడ తన పనిని ఆపాడో దాన్ని తిరిగి ప్రారంభించడానికి భగవంతుడే బుద్ధిని ఇస్తాడు. ఈ రకంగా జీవుడు హృదయంలో నెలకొన్నట్టి పరమాత్ముని నిర్దేశాన్ని బట్టి ఈ జగత్తులో సుఖ దుఃఖాలను అనుభవించడమే కాకుండా అతని నుండి వేదాలను అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా పొందుతాడు. మనిషి వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం పట్ల గంభీరుడైతే అవసరమైన జ్ఞానాన్ని కృష్ణుడే ఇస్తాడు. అవగాహన కలగడానికి అతడు వేద జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే జీవుడు వ్యక్తిగతంగా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవలసి ఉంది. యోసౌ సర్వే వేదే గీయతే అనే వేద సాహిత్యంలో ఇది ధృవపరపబడింది. 4 వేదాలు, వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి సమస్త వేద సాహిత్యంలో భగవన్ మహిమలు కీర్తించబడ్డాయి. వైదిక అనుష్ఠాన కర్మల ద్వారా, వైదిక తత్వ చర్చ ద్వారా, భక్తితో సేవించడం ద్వారా భగవంతుడు లభిస్తాడు. అందుకే శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడమే వేదాల లక్ష్యము. శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవడానికి, అతని అనుభూతికి వేదాలు మనకు నిర్దేశాన్ని ఇస్తాయి. చరమ గమ్యము దేవాది దేవుడే. తత్తు సమన్వయాత్ అనే మాట ద్వారా వేదాంత సూత్రము 1.1.4 దీనిని ధృవపరిచింది. మనిషి పూర్ణత్వాన్ని 3 దశల్లో పొందుతాడు. వైదిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అతడు భగవంతునితో తనకు ఉన్నట్టి సంబంధాన్ని తెలుసుకుంటాడు. నానా రకాల పద్ధతులను అవలంబించడం ద్వారా అతడు ఆ దేవదేవుని దరి చేరగలుగుతాడు. చివరకు పరమ లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఆ పరమ లక్ష్యమే దేవాది దేవుడు. ఈ శ్లోకంలో వేదాల ఉద్దేశము, వేదాల అవగాహన, వేదాల లక్ష్యము స్పష్టంగా నిర్వచించబడ్డాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
I am seated in everyone's heart. From me comes remembrance, knowledge, and forgetfulness. By all the Vedas, I am to be known. Indeed, I am the compiler of Vedanta and I am the knower of Vedanta. So here Krishna is clearly saying he's giving intelligence also to people. Like what if if we sleep and we forget what we need to do? It doesn't happen, right? So Krishna says because Krishna is giving intelligence, we know like when we sleep and wake up, so we will continue what we were doing before sleep, and we will know what are the relationship we had. But Krishna doesn't give that intelligence, then we forget everything. So Krishna is saying he is a cause for all this intelligence, remembrance, forgetfulness, and but when we leave the body, but he will give all forgetfulness. We will not remember what we did in previous life. So that is the mercy of Krishna, that we will forget everything what we did in past life. So Krishna is compassionate, that he comes in every body as super soul, as Paramatma, and he digests our food. He gives even air also. He is there. So he is giving everything, so that he loves so much. But all the Vedas also, he says to study Vedas means to know Krishna. But if he study just Vedas just only for memorizing verses, but if you don't know the purpose of Veda means it is not useful. So Krishna is saying all Vedas, the purpose is to know me. Okay. Next 16. Shilpa Mataji can read. Dvav imau purushau loke. Dvau imo purisho loke. Ksharascha eva cha. Kshara cha akshara eva cha. Ksharaha sarvani bhutani. Ksharaha sarvani bhutani. Kutasto akshara uchyate. Kutastha akshara uchyate. Dau imo purusho loke kshara cha akshara eva cha akshara sarvani bhutani kutastha akshara uchyate. Translation: there are two classes of beings, the fallible and the infallible. In the material world, every living entity is a fallible, and in the spiritual world, every living entity is called infallible. Perfect, as already explained, the Lord in his incarnation as Vyasadeva completed the Vedanta Sutra. Here the Lord is giving in summary the contents of the Vedanta Sutra. He says that the living entities, who are innumerable, can be divided into two classes, the fallible and the infallible. The living entities are eternally separated parts and parcel of the Supreme Personality of Godhead. When they are in contact with the material world, they are called Jiva Bhuta, and the Sanskrita word given here, Raha Sarvani Bhutani, mean that they are fallible. Those who are in oneness with the Supreme Personality of Godhead, however, are called infallible. Oneness does not mean that they have no individuality, but that there is no disunity. They are all agreeable to the purpose of the creation. Of course, in the spiritual world, there is no such things as a creation, but since the Supreme Personality of Godhead, as stated in the Vedanta Sutra, is the source of all emanations, the conception is explained. According to the statement of the Supreme Personality of Godhead, Lord Krishna, there are two classes of living entities. The Vedas give evidence of this, so there is no doubt about it. The living entities who are struggling in this world with the mind and five senses have their material bodies, which are changing. As long as a living entity is conditioned, his body changes due to contact with matter. Matter is changing, so the living entity appears to be changing, but in the spiritual world, the body is not made of matter.
matter. Therefore, there is no change in the material world. The living entity undergoes 6 changes: birth, growth, duration, reproduction, then the dwindling and vanishing. These are the changes of the material body. But in the spiritual world, the body does not change. There is no old age, there is no birth, there is no death. They all exist in oneness. Ksharaha Sarvanta Bhutani, and living entity who has come in contact with matter, beginning from the first created being Brahma down to a small ant, is changing its body. Therefore, they are all fallible in this spiritual world. However, they are always liberated in oneness. Hare Krishna. So here Lord is saying there are 2 classes of beings, the fallible and the infallible. In the material world, every living entity is fallible, and in the spiritual world, every living entity is infallible. సో ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారని, జీవులు ఉన్నారని చెప్తున్నారు. ఒకరేమో పతనం చెందిన వాళ్ళు, ఇంకో పతనం చెందని వాళ్ళు. సో ఈ మెటీరియల్ వరల్డ్ లో అందరూ పతనం చెందిన వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి బాడీ చేంజ్ అవుతుంది అన్నమాట. లైక్ బర్త్, పుట్టడము, తర్వాత గ్రో కావడము, ఇంకా ఒక స్టేజ్ ఉండడము, రీప్రొడక్షన్ చేయడము, క్షీణించడము, ఇంకా మరణించడము, ఇవి చేంజెస్ అవుతున్నాయి లైఫ్ సైకిల్. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో మనకి స్పిరిచువల్ బాడీ ఉంటుంది, దానికి చేంజ్ ఉండదు అనమాట. సో ఎప్పటికీ మనము ఎటర్నల్ రిలేషన్షిప్ ఉంటుంది కృష్ణుడితో. ఓకే, నెక్స్ట్ వర్స్ 17. ఉత్తమ పురుషస్త్వ అన్యః పరమాత్మేతి ఉదారతః. పరమాత్మా ఇతి ఉదారతః. యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. Translation. Beside these two, there is the greatest living personality, the supreme soul, the imperishable Lord himself, who has entered the 3 worlds and is maintaining them. Purport. The idea of this verse is very nicely explained in the Katha Upanishad and Shvetashwara Upanishad. It is clearly stated that above the innumerable living entities, some of whom are conditioned and some of whom are liberated, there is a supreme personality who is Paramatma. The Upanishadic verse runs as follows: Nityo Nityanam Chetanas Chetanam. The purport is that amongst all living entities, both conditioned and liberated, there is one supreme living personality, the supreme personality of Godhead, who maintains them and gives them all the facilities of enjoyment according to different work. The supreme personality of Godhead is situated in everyone's heart as Paramatma. A wise man who can understand him is eligible to attain perfect peace, not others. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ తెలుసుకున్నాం కదా లాస్ట్ వర్స్ లో. ఒకరు ఫాలిబుల్, ఇంకోరేమో నాన్ ఫాలిబుల్, అంటే కండిషన్ సోల్ అండ్ నాన్ కండిషన్ సోల్. బట్ ఈ 2 కాకుండా ఇంకో 3rd టైప్ ఏంటంటే అది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, అంటే పరమాత్ముడు. సో వీటన్నిటిని కంట్రోల్ చేసామంట. నిత్యో నిత్యనాం చేతనస్ చేతనానాం అని అంటే ఒక్క లివింగ్ ఎంటిటీ ఉంది, వాళ్ళు ఆ కండిషన్ సోల్ అండ్ నాన్ కండిషన్ సోల్ అన్నింటినీ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. కృష్ణుడి పొజిషన్ అనమాట. ఓకే, 18 వర్స్. చదువు. యస్మాక్షరం అతీతో అహం అక్షరాద్ అపి చోత్తమః అతో అస్మి లోకే వేదే చ ప్రతీతః పురుషోత్తమః. అహం అక్షరాదపి చోత్తమః అతో అస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. అక్షరుడు అక్షరుడు ఇద్దరికీ అతీతంగా దివ్యమైన వాడిని అయిన కారణంగా, మహోత్కృష్టుడనైన కారణంగా లోకంలోనూ వేదాలలోనూ నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుని బద్ధజీవుడు యొక్క
కానీ ముక్తజీవుడే కానీ ఎవడూ అతిశయించలేడు. అందుకే అతడు పురుషులందరిలోనూ సర్వశ్రేష్ఠుడు. జీవులు భగవంతుడు వ్యక్తిగతులని ఇప్పుడు ఇక్కడ స్పష్టపడింది. అయినా భేదం ఏమిటంటే బద్ధావస్థలో గాని ముక్తావస్థలో గాని జీవులు పరిమాణంలో భగవంతుని అచింత్యమైన శక్తులను అధిగమించలేరు. పరమ పురుషుడు జీవులు ఒకే స్థాయిలో ఉన్నారని లేదా అన్ని విధాలుగా సమానమేనని ఆలోచించడం సరికాదు. వారి మధ్య శ్రేష్టత నిమ్నత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఉత్తమ అనే పదము ప్రధానమైనది. ఎవడూ భగవంతుని అతిశయించలేడు. లోకే అనే పదము పౌరుషాగమంలో స్మృతులు చెప్పబడింది. లోక్యతే వేదార్థో నేనం అంటే వేదాల ఉద్దేశము స్మృతి శాస్త్రాల్లో వివరించబడిందని నిరుక్తి నిఘంటువులో ధృవపరపబడింది. భగవానుడు హృదయస్థ పరమాత్మని రూపంలో సాక్షాత్తుగా వేదాలలోనే వర్ణించబడ్డాడు. ఈ శ్లోకము వేదాలలో చాందోగ్యోపనిషద్ 8.12.3లో కనిపిస్తుంది. తావదేశ సంప్రసాదో అస్మచ్చరీరాత్ సముత్థాయ పరంజ్యోతి రూపం సంపద్యత్ స్వేన రూపేణాభినిష్పద్యతే స ఉత్తమః పురుషః అంటే దేహంలో నుండి బయటకు వచ్చే పరమాత్ముడు నిరాకార బ్రహ్మజ్యోతిలో ప్రవేశిస్తాడు. అతడే దేవదేవునిగా పిలువబడతాడు. దీని భావం ఏమిటంటే భగవంతుడు చర్మకాంతి అయిన తన ఆధ్యాత్మిక తేజమును ప్రదర్శించి విస్తరింపజేస్తున్నాడు. ఆ దేవదేవునికి పరమాత్మ రూపం కూడా ఉన్నది. సత్యవతి పరాశరుల పుత్రునిగా అవతరించిన అతడు వేదవ్యాసునిగా వేద జ్ఞానాన్ని వివరించాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. Because I am transcendental beyond both the fallible and infallible, and I am the greatest, I am celebrated both in this world and the Vedas as the supreme person. సో ఇక్కడ కృష్ణుడు ఎందుకంటే వేదాల్లో కూడా చెప్పేవాడు ఎందుకు తన పూజనీయుడు అంటే తన అదే ఈ కండిషన్ అండ్ నాన్ కండిషన్ సోల్స్ కి అతీతంగా ఉంటాడు కాబట్టి ఆయన అందరికంటే గొప్పవాడు పూజనీయుడు అని ఇక్కడ వేదాల్లో చెప్పినాడు. 19 శిల్పమాత చెప్పింది. యో మాం ఏవం అసమ్మూఢో యో మాం సముడ్డో జానాతి పురుషోత్తమం సా సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత యః మామ ఏవం అసమూఢః జానతి పురుష ఉత్తమం సః సర్వవిత్ భజతి మామ సర్వభావేన భారత. Translation: Whoever knows me as the Supreme Personality of Godhead without doubting is the knower of everything. He therefore engages himself in full devotional service to me, O son of Bharata. Purport: there are many philosophical speculation about the constitutional position of the living entities and the supreme absolute truth. Now in these verses the Supreme Personality of Godhead clearly explains that anyone who knows Lord Krishna to be the Supreme Person is actually the knower of everything. The imperfect knower goes simply speculating about the absolute truth, but the perfect knower, without wasting his valuable time, engages directly in Krishna consciousness, the devotional service of the Supreme Lord throughout the whole of Bhagavad Gita. This fact is being stressed at every step, and still there are so many stubborn commentators of Bhagavad Gita who consider the supreme absolute truth and the living entities to be one and the same. Vedic knowledge is called the Shruti, learning by the
Learning by the oral reception, one should actually receive the Vedic message from the authorities like Krishna and his representatives. Hare Krishna distinguishes everything very nicely, and one should hear from his source. Simply to hear like the hawks is not sufficient. One must be able to understand from the authorities. It is not that one should simply speculate academically. One should submissively hear from Bhagavad Gita that these living entities are always subordinate to the Supreme Personality of Godhead. Anyone who is able to understand this according to the Supreme Personality of Godhead, Sri Krishna knows the purpose of the Vedas. No one else knows the purpose of the Vedas. The word bhajati is a very significant in many places. The word bhajati is expressed in a relationship with the service of the Supreme Lord. If a person is engaged in full Krishna consciousness in the devotional service of the Lord, it is to be understand that he has understood all the Vedic knowledge. In the Vaishnava Parampara, it is said that if one is engaged in the devotional service of Krishna, then there is no need for any other spiritual process of understanding the Supreme Absolute Truth. He has already come to the point because he is engaged in the devotional service of the Lord. He has ended all preliminary process of understanding. But if anyone, after speculating for hundreds of thousands of lives, does not come to the point that Krishna is the Supreme Personality of Godhead and that one has to surrender there, all his speculation for so many years lives is a useless waste of time. Hare Krishna. So here Krishna is saying, whoever knows me as Supreme Personality of Godhead without doubting is a member of everything. He therefore engages in full devotion service unto me, O son of Bharata. సో ఇక్కడ కృష్ణుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎవరైతే నన్ను సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ లాగా యాక్సెప్ట్ చేస్తారో, అంటే నేను పరమ పురుషోత్తముడు లాగా నన్ను యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి అన్ని తెలుస్తాయి. సో అది తెలియని వాళ్ళు ఇంకా అది తెలిసిన వాళ్ళు కృష్ణుడి తోటి భక్తియుత సేవలో ఉంటారు, కానీ ఆ తెలియని వాళ్ళు వాళ్ళు ఇగ్నోరెంట్ ఉంటారు అని చెప్తాను. సో ultimately Krishna is saying that like a person who knows me as everything, then he is in perfect knowledge. Okay, last sloka of the day. Iti guhyatamam shastram. Iti guhyatama shastram. Idam uktam maya naga. Idam uktam maya naga. Etad buddhva buddhiman syat. Etat buddhva buddhimanas syat. Krita krityascha bharata. Krita krityascha bharata. Translation. This is the most confidential part of the Vedic scriptures. O sinless one, and it is disclosed now by me. Whoever understands this will become wise, and his endeavors will know perfection. The Lord clearly explains here that this is the substance of all revealed scriptures, and one should understand this as it is given by the Supreme Personality of Godhead. Thus, one will become intelligent and perfect in transcendental knowledge. In other words, by understanding this philosophy of Supreme Personality of Godhead and engaging in his transcendental service, everyone can become freed from all contaminations of modes of material nature. Devotional service is a process of spiritual understanding. Wherever devotional service exists, the material contamination cannot coexist. Devotional service to the Lord and Lord himself are one and the same because they are spiritual. Devotional service takes place within the internal energy of the Supreme Lord. The Lord is said to be the sun, and ignorance is called darkness. Where the sun is present, there is no question of darkness. Therefore, whenever devotional service is present under the proper guidance of bona fide spiritual master, there is no question of ignorance. Everyone must take to this consciousness of Krishna and engage in devotional service to become intelligent and purified. Unless one comes to the position of understanding Krishna and engage in devotional service, however intelligent he may be in the estimation of some common man, he is not perfectly intelligent. The word anaga, by which Arjuna is addressed, is significant. Anaga means, oh sinless one, means that unless one is free from all sinful reactions, it is very difficult to understand Krishna. One has to become free from all contamination.
all sinful activities, then he can understand. But devotional service is so pure and potent that once one is engaged in devotional service, he automatically comes to the stage of sinlessness. While one is performing devotional service in association of pure devotees in full Krishna consciousness, there are certain things which require to be vanquished altogether. The most important thing one has to surmount is weakness of the heart. The first fall down is caused by the desire to lord it over material nature. Thus, one gives up the transcendental loving service of the Supreme Lord. The second weakness of the heart is that as one increases the propensity to lord it over material nature, he becomes attached to matter and possession of matter. The problems of material existence are due to these weaknesses of heart. In this chapter, the first 5 verses describe the process of freeing oneself from these weaknesses of heart, and the rest of the chapter, from the 6th verse to the end, discuss Purushottama Yoga. Thus end the Bhaktivedanta purports to the 15th chapter of Srimad Bhagavad Gita in the matter of Purushottama Yoga, the yoga of Supreme Person. So here Krishna finally saying, this is the most confidential part of Vedic scripture, O sinless one, and it is disclosed now by me. Whoever understands this will become wise and his endeavors will know perfection. సో ఇక్కడ ఎవరైతే కృష్ణుని పరమ పురుషోత్తములాగా భావిస్తారో వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ వస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు పర్ఫెక్షన్ చేరుకుంటారని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. సో దిస్ ఈజ్ పురుషోత్తమ యోగ. మాతాజీ, ఎనీ క్వశ్చన్స్? I know it took long time, but we tried to complete this chapter. No problem. Okay. मेरे मॉर्निंग 8 चैप्टर हो गया प्रभु जी वो लिखने का. Oh, I saw Mataji. Okay, very nice. हम्म. आप पूरा श्लोकास लिख रहे हैं? हाँ, अभी जुलाई में इंडिया जाना है तो Complete उधर करना है। देना है वो बुक, हाँ। इसलिए तो वर्सेस लिख रहे हैं और ओनली श्लोका only प्रभु जी. श्लोकास. Okay. ओके, उडुपी में दे रहे? हाँ उडुपी में देना. Okay. Very nice, Mataji. प्रभु जी आपका कृपा से हो रहा है. It's all your endeavor. You're interested in your writing. So you plan to complete all 18 chapters. 18. So when you're coming? July vacation time, July August summer vacation here. Okay. By then you'll complete. Okay. Yeah, take a photo when you complete. Take a photo and send it in the group, Mataji. But प्रभु जी बुक फोटो? अब बुक क्या, जो एक 1-2 पेजेस का फोटो निकाल के भेजो ग्रुप में आप कंप्लीट होने के बाद. Okay. We'll quickly pray this Narasimharti. Namaste Narasimhaya. Namaste Narasimhaya. Praladadayine. Praladadayine. Hiranyakashipurakshaya. Hiranyakashipurakshaya. Shilatankanakalaye. Shilatankanakalaye. Narasimha parato Narasimha. Ito Narasimha parato Narasimha. Yato yami tato Narasimha. Yato yami tato Narasimha. Narasimha hridaye Narasimha. Narasimha hridaye Narasimha. Narasimhamadim sharanam prapatye. Narasimhamadim sharanam prapade. Kamalavare naka adhuta shunga. Dalita hiranyakashipu tanubhrunga. Keshavadrita narahari rupa. Jai Jagadish Hare. Jai Jagadish Hare. Jai Jagadish Hare. Kamalavare
మధుర శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా కేశవదీత నరారి రూప జయ జగదీశ హరే జై జగదీశ హరే జై జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ विनाश सिंहदेव भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय। Hare Krishna, Ishita, how are you? Fine. Your exams are finished? Yes. Oh, very nice. Tomorrow is Ugadi for you also? Kannada, I know they also celebrate Ugadi, no? Yes. Yeah. Happy Ugadi, Mataji. హ్యాపీ యుగాది Happy Ugadi, Anteka. So we'll end the class. Pancha kalpatarubhyasya kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Thank you, Mataji. Please forgive me if I made any mistakes. Hare Krishna, Prabhuji. Hare Krishna.